టాలీవుడ్లో ఎన్నో క్లాస్ సినిమాలు వెండితెర మీద అద్భుతాలే చేశాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి సీనియర్ హీరోలతో టాలీవుడ్ సినీ హిస్టరీలో అద్భుతమైన క్లాసిక్గా నిలిచిన చిత్రం గుండమ్మ కథ. ఈ చిత్రంలో సీనియర్ నటులు ఎన్టీఆర్ గారు, అలాగే నాగేశ్వరరావు గారు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను సూపర్గా అలరించారు. ఈ చిత్రం తెలుగులో ఒక క్లాసిక్ చిత్రంగా నిలిచిపోయింది. చాలా ఏళ్ళుగా ఈ చిత్రానికి రీమేక్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ జనరేషన్లో ఈ సినిమాను రీమేక్ చేసి ఎన్టీఆర్, నాగ చైతన్యతో తీయాలని ప్లాన్ కూడా చేస్తున్నారు. ఇక గుండమ్మ కథ సినిమా రీమేక్ విషయంలో కూడా ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం. ఈ చిత్రంలో నాగ చైతన్య, ఎన్టీఆర్ కలిసి మల్టీ స్టారర్ చేస్తే ఖచ్చితంగా ఇండియన్ సినిమాలో క్లాసిక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు గురించి చాలాసార్లు ఎన్టీఆర్ కూడా చెప్పారు. తనకు చాలా బాగా నచ్చిన సినిమా అని, కుదిరితే ఖచ్చితంగా రీమేక్ చేస్తానని తెలిపారు. ఈ ప్రాజెక్టులో నటించడానికి ఇటు ఎన్టీఆర్, అటు నాగ చైతన్య ఇద్దరు సిద్ధంగానే ఉన్నారు. కానీ గుండమ్మ కథలో హీరోల తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న పాత్ర గుండమ్మగా నటించిన సూర్యకాంతం గాత్ర. ఆమె పేరు మీదే ఈ సినిమా సాగుతుంది. కానీ ఈ జనరేషన్లో ఆ పాత్ర అంతగా రక్తి కట్టించే నటీమణి కోసం మేకర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఫిలిం నగర్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం గుండమ్మ కథను రీమేక్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మహానటి, కల్కి సినిమాలతో పాన్ ఇండియా స్టార్ దర్శకుడిగా మారిపోయాడు నాగశ్విన్. ఈ దర్శకుడికి క్లాసిక్ సినిమాలంటే చాలా ఇష్టం. సావిత్రి గారి బయోపిక్ని మహానటి సినిమాగా తీసి అద్భుతమైన విజయాన్ని సాధించాడు. ఇటీవల కల్కి సినిమాతో మరొక గ్రాండ్ సక్సెస్ను కూడా అందుకున్నారు. ఈ దర్శకుడు గుండమ్మ కథను రీమేక్ చేయాలని చూస్తున్నారట. ఈ దర్శకుడు అయితే ఖచ్చితంగా గుండమ్మ కథకు న్యాయం చేయగలడు అని ఫిలిం నగర్లో కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ కూడా నాగశ్విన్ మేకింగ్కి చాలా నచ్చుతుందని, మహానటి అలాగే కల్కి సినిమాలో తాను ప్రూవ్ చేసుకున్న దర్శకుడు అతను. మహానటి సినిమాను ఒక క్లాసిక్గా తీశారు కాబట్టే గుండమ్మ కథ సినిమాను పర్ఫెక్ట్గా ఎన్టీఆర్, నాగ చైతన్యతో నాగశ్విన్ రీమేక్ చేయగలడని నమ్ముతున్నారు. ఇక కల్కి 2 తర్వాత నాగశ్విన్ గుండమ్మ కథ రీమిక్స్ చేస్తారని వార్తలు ఫిలిం నగర్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఇక వరుసగా మాస సినిమాలు చేస్తున్న ఎన్టీఆర్ గుండమ్మ కథ లాంటి క్లాసిక్ని రీమేక్ చేసి టాలీవుడ్ సత్తాను ఈసారి ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలని ప్రయత్నాలు చేస్తున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టు మీద మరిన్ని విషయాలు తెలిసే ఛాన్స్ ఉంది. గుండమ్మ కథ చిత్రం కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో 1962లో విజయవాహిని సంస్థ నిర్మించింది. ఇందులో సూర్యకాంతం, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వి రంగారావు, సావిత్రి, జమున ప్రధాన పాత్రలనే పోషించారు. చక్రపాణి, డివి నరసరాజు ఈ చిత్రానికి రచయితలు. చిత్రంలో పాటలని పింగళి రాయగా ఘంటసాల సంగీతాన్ని అందించాడు. 1958లో కన్నడంలో విఠలాచార్య తీసిన మనే తుంబింద హెన్ను అనే చిత్రానికి ఇది పునర్నిర్మాణం. కథలో షేక్స్పియర్ రాసిన ది టేమింగ్ ఆఫ్ ది ష్రూ అనే నాటకంలోని కొన్ని పాత్రల చిత్రణను వాడుకుంటూ తెలుగు సాంప్రదాయం ప్రకారం కొన్ని మార్పులు చేశారు. అప్పటిదాకా పౌరాణిక చిత్రాలకే దర్శకత్వం వహించిన కామేశ్వరరావు ఈ సినిమాతో మొదటిసారిగా సాంఘిక చిత్రాన్ని తీశారు. అప్పట్లో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీ స్టారర్. కానీ గుండమ్మ కథ అని సూర్యకాంతం పాత్ర పేరు మీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిధ్యమని విశ్లేషకులు ప్రస్తావిస్తారు. ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. మరి ఫిలిం నగర్లో వినిపిస్తున్నట్టు గుండమ్మ కథ రీమేక్ స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.